వస్తున్నా రెడీగా ఉండండి, బరిలోకి దిగుతున్నా సిద్ధంగా ఉండండి. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు సర్దార్. 2019 ఎన్నికల్లో గెలుపే టార్గెట్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. సర్దార్ ఇక ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. అవును, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని సర్దార్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడతామని, విభజన సమస్యలపై ప్రశ్నిస్తామంటున్నారు పవన్. 2019 ఎన్నికలకు సంబంధించి ఇక కార్యాచరణ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నానంటున్న పవన్ ప్రస్తుతం ఆర్థికంగా బలం పొందే దిశగా తన దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రణాళికతో జనసేన ముందుకెళ్తుందన్నారు పవన్. ప్రస్తుతం కేడర్ లేని పార్టీకి మెల్లగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నాయకులను బలోపేతం చేసే దిశగా తన ఆలోచనల్లో ఉన్నట్లు పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం జంపింగ్ రాజకీయాలపైన స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి చాలా బలమైన కారణం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారు అధికారం కోసం పార్టీలు మారడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నయ్య చిరంజీవితో రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని, కుటుంబ పరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిని జనసేన పార్టీలోకి రమ్మని ఆహ్వానించబోనని అన్నారు. సినిమాల్లో నటించడం ఎప్పుడు మానేస్తానో చెప్పలేనని, ఇంకా 2-3 సినిమాల్లో నటించే అవకాశం ఉందని వెల్లడించారు.